ఫీ పే చేయలేకపోయేవారు. అప్పుడు నర్సారెడ్డి సార్ మాకు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు, క్లాసెస్కి అలౌ చేసేవాళ్ళు. సో సంగీతానికి చప్పుడుకు తేడా ఏంటి? వైపుకు ఏ వేటకు క్షణమాగని నీ పరుగు, ఈ లోకమే నీదిగా అరవిరిసిన హరివిల్లు మర నిమిషం ఉన్న పలు రంగులు జగమంతా పంచేయదా. ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే మురిసే నినుగని ప్రతి హృదయం మురిసే. అరవిరిసిన హరివిల్లు మర నిమిషం ఉన్న పలు రంగులు జగమంతా పంచేయదా. ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే మురిసే నినుగని ప్రతి హృదయం మురిసే. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే. నర్సారెడ్డి సార్ జన్మదిన సందర్భంగా మమ్మల్ని అందరినీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్కి రావడం అంటే నాకు ఎప్పుడు ఆనందం. సో మీకు నర్సారెడ్డి సార్ అంటే ఎలా గుర్తుంటారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం డిసిప్లిన్ ఆ ఫార్మాట్లోనే గుర్తుంటారు. ఇక్కడే ఉండి చదువుకునేదాన్ని. 10th మొత్తం నేను 5 o'clock లేచేదాన్ని. అందరినీ లైన్గా ముందు కూర్చోబెట్టుకునేవాడిని కదా, కూర్చోబెట్టుకొని అందరినీ ఎవరు నిద్రపోకుండా 5 o'clock నుంచి 7 o'clock వరకు స్ట్రిక్ట్గా చదువుకునే వాళ్ళం. అట్లా అన్ని డిసిప్లైన్స్ అవన్నీ నేర్పించేవారు మాకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. జై భారత్. 15 years బ్యాక్ నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. మేము ముగ్గురం టైంకి ఫీ పే చేయలేకపోయేవాళ్ళం. అప్పుడు నర్సారెడ్డి సార్ మాకు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు, క్లాసెస్కి అలౌ చేసేవాళ్ళు. సో ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో అలాంటి వ్యక్తిత్వం ఉన్న టీచర్స్ మనకు దొరకడం చాలా రేర్. సో నేను నా జీవితం అంతా సార్కి నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా మీరు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, వేరే స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ యూనిక్నెస్ ఉంటుంది. నేను 5th క్లాస్లో చదువుకున్నప్పుడు ఇక్కడ అబాకస్ అని నేర్పించారు మాకు. అది ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు ప్రజెంట్ నేర్పిస్తున్నారు. సో
అంత యాంటిసిపేషన్, అంత ముందు చూపు ఈ స్కూల్లోనే అది అవుతుంది, వీలవుతుంది. సో నేనేం చెప్తాను అంటే, ఇందాకే సార్ జనార్దన్ సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ యాంటిసిపేషన్, సోషల్ మీడియా, ఇవే నెక్స్ట్ ఫ్యూచర్ని రూల్ చేసేవి. సో ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేయగలగాలి. అలా యాంటిసిపేషన్, అలాంటి విజన్ మీరు మంచి స్కూల్లో చదివినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ది స్కూల్. ఏ మనిషి అయినా తన జీవితంలో గొప్ప వ్యక్తిగా మారినా, దుర్మార్గుడు అయినా ఈ ముగ్గురి మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనూ పిల్లలు ఎక్కువ సమయం గడిపే పాఠశాలలో గురువుల పాత్ర చాలా కీలకం. వాళ్ళ పనికి జీతం ఇస్తున్నారుగా. తప్పు. డబ్బులు కావాలి అంటే ఏ పనైనా చేయవచ్చు, కానీ పిల్లవానికి చదువు చెప్పాలి అంటే ఈ పనిపైన ఇష్టం ఉండాలి. తన జ్ఞానాన్ని పంచాలనే ఆతృత ఉండాలి. ప్రతి పిల్లవాడిని తన పిల్లవాడిగా చూడాలి. అమ్మలా చదువు నేర్పాలి. తప్పు చేస్తే నాన్నలా దండించాలి. తన గెలుపుని అభినందించాలి. తన ఓటమిని ఓదార్చాలి. I have been completed my schooling from Mallareddy Memorial School under the guidance of Narsareddy Sir Garu. Recently, I have completed my graduation in Bachelor of Pharmacy from Vijaya College affiliated to JNTU-H. Today, we all here to remember our principal Narsareddy Sir Garu on his birth anniversary. On this special day, we remember our principal Narsareddy Sir, an extraordinary leader, mentor and an educator. On this special day, like I believe in him because always he supported me and he always motivated me towards the excellence, and I cherish his. జై భారత్ పేరెంట్స్. ఛాయ తాగుతున్నారు. మా పేరెంట్స్ కూడా జై భారత్ అలవాటు అయిపోయింది సార్. ఈరోజు సంగీతానికి చప్పుడుకు తేడా ఏంటి? చప్పుడు అదే, సంగీతం అదే. ఆగమాగం కొడితే చప్పుడు అంటాం, లయబద్ధంగా కొడితే సంగీతం అని అనేస్తాం. జీవితం కూడా అంతే. నాకేం తెలుసు కాదు, ఎంత ఆర్గనైజ్డ్గా నేను జీవించగలుగుతా. ఒకప్పుడు నేను ఎగ్జామ్ రాయాలి అని చదవాల్సింది, ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్లో ఏదో టాపిక్ యాడ్ చేయాలి అని చదివితేనే లైఫ్. ఇంకా ఆ సబ్జెక్ట్కు సిలబస్కు ఇంకా ఏదో యాడ్ చేయాలి అని చదవడం ప్రజెంట్ మాట. ఆ స్పీడ్లో, ఆ వేగంతో మనం ముందరకు పోవాలి అంటే పాఠశాల అలా ఆలోచించాలి, పాఠశాల నాయకుడు అలా ఆలోచించాలి. మేము జనార్దన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటాం. అది సాతి చెప్పిండు, ఏదో దేశం తీసుకొచ్చారు ఇక్కడికి. అది మేము అందరం కూడా వెళ్ళిపోయినాం. స్కూల్ సాతి అందరం వెళ్ళి కొంతమంది చూస్తూ ఉన్నాం, బ్రేక్లో చూస్తూ ఉన్నాం. తిని ఎన్నికలు మెల్లగా ఫోన్ పట్టుకొని అక్కతో మాట్లాడుకుంటా మా ఇంట్లో ఉన్నాడు. మేము అబ్జర్వ్ చేస్తలేము. మేము మాట్లాడినా మొత్తం చూసినాం, వెళ్ళిపోయినాం. తన కొనుక్కొని వచ్చేసాం. అడిగేసరికి అన్న కొనేసినావంటే కొనేసినా అంటాడు. మరి ఎన్ని పైసలు పెట్టి కొనేసినావు ఆలోచించావంటే పిల్లలకి మంచిది కదా. అవును కదా. మరి స్కూల్ ఎంత? మా స్కూల్ టర్న్ ఓవర్లో 20% టర్న్ ఓవర్ ఉంటుంది స్కూల్ది, వెదర్ యూ నో ఆర్ నాట్. మనం ఆరోగ్యంగా ఉండడానికి పండ్లను తీసుకుంటాం కదా. ఇప్పుడు నేను మీకు 2 పండ్లను చూపిస్తాను, వాటిని ఐడెంటిఫై చేయండి. ఇదేంటో మీకు తెలుసా? ఇది ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు అక్కడిగినట్టుగా ఫలాలలో రాజు ఎవరో మీకు తెలుసా? పండ్లకు రాజు ఎవరో మీకు తెలుసా? అదెవరో కాదు, the one and only king of the fruit is avocado. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అవకాడో అనేది వేడి వాతావరణం గల ప్రదేశాలలో పెరుగుతుంది. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో గుండెకు మంచిది, ఆరోగ్యకరమైన కొవ్వులు, చర్మం మెరిసేందుకు సహాయపడుతుంది. ఆపర్చునిటీస్, రైట్? మన వాల్యూ మనం చెప్పుకోవాలంటే మనకు కావాల్సిన ఆపర్చునిటీస్. సో ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఓన్లీ 1 సెంటెన్స్. ఇన్ ది స్కూల్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బోర్న్. ఈ స్కూల్లో ఆపర్చునిటీస్ దొరకవు, ఇక్కడే తయారవుతాయి. ఓం ధీరానా నానా ధీరా ధీరానా, ఓం ధీరానా నానా ధీరా ధీరానా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం.